మనకి ఈ సీజన్లో గుర్తొచ్చేది మామిడికాయ ఈ సైజ్ మామిడికాయలు 2 తీసుకున్నానండి. పొట్టు తీయకుండానే ఇలా ముక్కలు చేసి కొంచెం పసుపు వేసి పెట్టాను. దీంట్లో 1 టీ స్పూన్ జీలకర్ర, మెంతులు, ఆవాలు అన్నీ కలిపి లైట్గా వేయించి మిక్సీకి వేసానండి. తర్వాత ఉప్పు తగినంత. నేనైతే 2 గ్లాసులు, చాలా పుల్లగా ఉన్నాయండి మామిడికాయలు, అందుకని 2 మామిడికాయలకి అంత గ్లాసు కారం వేసానండి. 3 మ్యాంగోస్ అయితేనే బాగుంటుంది, పచ్చడి కూడా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ హాఫ్ గ్లాస్ ఏమో ఉప్పు అండి, పసుపు వేసాను. ఇలా మామిడి ముక్కలు ఇన్ని వచ్చాయి. చాలా బాగున్నాయండి. మామిడికాయ నిన్ననే తెంపారట, ఈరోజు అమ్మారు, అందుకని నేను పచ్చడి తయారు చేశాను. నెక్స్ట్ పల్లి నూనె అండి, పల్లి నూనె పోపు వేసి పెట్టుకున్నాను. ఇది చల్లారినాక దీంట్లో జీలకర్ర, మెంతుల పొడి వేస్తున్నాను. నెక్స్ట్ కారము, ఉప్పు తగినంత, కొంచెం తక్కువ ఉంటే మళ్ళీ వేసుకోండి, ఎందుకంటే నేను అందాజులాగా పోసాను. చల్లారినాక ఇది నూనె తీసుకొని మామిడికాయ పచ్చళ్ళలో కలిపేస్తాను. అంతే అండి. ఇది ఒకరోజు నానబెట్టి తెల్లారి తిన్నా బాగుంటుంది. అప్పుడప్పుడే వేడన్నంలో నెయ్యి వేసుకొని తిన్నా ఎమ్మీగా ఉంటుంది. మీరు ట్రై చేయండి. ఈ సీజన్లో వచ్చే మామిడికాయ సి విటమిన్ ఆరోగ్యానికి మంచిది. షుగర్ వాళ్ళు కూడా తినొచ్చండి. ఇది ఎందుకంటే కచ్చా మామిడికాయ కాబట్టి, పండు అయితే కష్టం, కానీ ఇది ఎలా ఉన్నా తినొచ్చండి. ఓకే, నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.